హలో వ్యూవర్స్, వెల్కమ్ టు గగన్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం ఒక టెన్స్ నేర్చుకోబోతున్నాం. మనసులోని ప్రేమను మాటల్లో చెప్పే టెన్స్, దాని పేరే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అందమైన సెంటెన్స్తో మనం నేర్చుకున్నాం ఈ పాఠాన్ని. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, నేను నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఇలాంటి సెంటెన్స్ ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తామో తెలుసుకుందాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్ లోని వాక్యాలు చెప్పడానికి మనం హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్, ఈ రెండిట్లో ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వర్బ్ 1 రాసి దానికి ఐఎన్జి ఫామ్ కలపాలి. అంటే ప్రతిదాన్ని వర్బ్ని ఇంగ్ ఫామ్ లో చెప్పాలి. ఇది గుర్తుంచుకుంటే మనం ఇందాక చెప్పిన వాక్యాల్ని చాలా అందంగా మనం చెప్పచ్చు అన్నమాట. ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఐ గురించి ఐ, వి, యు, వీటి గురించి మనం చెప్పడానికి హ్యావ్ బీన్ వాడాలి. హీ, షీ, ఇట్, వీటి గురించి చెప్పడానికి మనం హ్యాస్ బీన్ వాడాలి. ఈ కండిషన్ గుర్తుపెట్టుకొని మనం సెంటెన్స్ ని ఇంగ్లీష్లో రాద్దాం. నేను రోజు మొత్తం నిన్ను గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అంటే నీ గురించి నేను రోజంతా ఆలోచిస్తున్నాను అనే సెంటెన్స్ ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఫస్ట్ ఎవరైనా క్వశ్చన్ వేసుకుంటే మనకు ఐ అని వస్తుంది. నేను అంటే ఐ కాబట్టి ఐ రాస్తాం. ఐ తర్వాత హ్యావ్ బీన్ రాయాలి. ఐ హ్యావ్ బీన్. నెక్స్ట్ యాక్షన్ గురించి ఆలోచించాలి. యాక్షన్ ఏంటిది? ఇక్కడ ఆలోచిస్తూ ఉండడం. ఆలోచించడానికి మనం థింక్ అంటాం. సో థింక్ రాయాలి. థింక్ పక్కన మనం ఇంగ్ రాయాలి. థింక్ కి ఇంగ్ కలపాలి. ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అంటే నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎవరి గురించి అంటే నీ గురించి, అంటే అబౌట్ యూ. ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ యూ. నెక్స్ట్ ఎప్పుడు ఆలోచిస్తున్నా నేను? రోజు మొత్తం అంటే ఆల్ ద డే అని రాయాలి. ఆల్ ద డే, ఆల్ ద డే. ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ యూ ఆల్ ద డే. రెండవ సెంటెన్స్ చూడండి. నేను ఉదయం నుంచి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అంటే నిన్న ఉదయం నుంచి, రైట్, ఉదయం నుంచి స్టార్ట్ అయింది చూడటము. ఇప్పుడు మధ్యాహ్నం అయింది, ఇంకా సాయంత్రం కావచ్చు, ఎదురు చూస్తూనే ఉన్నాను అనే మీనింగ్ అనమాట. అంటే యాక్షన్ ఎదురు చూడడం ఎప్పుడో మొదలైంది ఉదయం. ఇప్పుడు మనం మాట్లాడేది మధ్యాహ్నం ఉన్నాం, సాయంత్రం కావచ్చు, రేపు కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ లు వాడతాం. సో నేను అంటే ఫస్ట్ టైం రాస్తాం, ఐ రాస్తాం. ఐ తర్వాత రాయాల్సిన హ్యావ్ బీన్. ఐ హ్యావ్ బీన్. ఈడ చేసే యాక్షన్ ఏంది? ఎదురు చూడడం. ఎదురు చూడడాన్ని మనం వెయిట్ అంటాం. దానికి ఇంగ్ కలిపితే వెయిటింగ్ అవుతుంది. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్. ఎవరి కోసం? మీ కోసం. అంటే ఫర్ యూ. ఎప్పటి నుంచి? ఉదయం నుంచి. ఉదయం నుంచి, మధ్యాహ్నం నుంచి, రైట్, 2 వారాల నుంచి, 2 నెలల నుంచి, 3 సంవత్సరాల నుంచి అన్నప్పుడు మనం సిన్స్ రాయాలి. సిన్స్ మార్నింగ్, సిన్స్ మార్నింగ్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ మార్నింగ్. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నేను అంటే ఇక్కడ ఐ రాస్తాం. ఐ తర్వాత హ్యావ్ బీన్. ఐ హ్యావ్ బీన్. మిస్ అవుతున్నా అంటే మిస్సే అంటారు, రైట్, మిస్సింగ్. ఐ హ్యావ్ బీన్ మిస్సింగ్. ఎవరిని? నిన్ను అంటే యూ. ఐ హ్యావ్ బీన్ మిస్సింగ్ యూ. చాలా అంటే మనం ఏ లాట్ అని రాస్తాం. ఏ లాట్. ఐ హ్యావ్ బీన్ మిస్సింగ్ యూ ఏ లాట్. నేను ప్రతి రాత్రి నీ గురించి కలలు కంటూ ఉన్నాను. నేను అంటే ఐ రాస్తాం. ఐ హ్యావ్ బీన్. ప్రతిదానికి మనం ఐ హ్యావ్ బీన్ స్పీడ్గా చెప్పేస్తాం. ఎక్కడ ఆగుతామంటే ఇక్కడ యాక్షన్ దగ్గర. యాక్షన్ ఏంటిది? కలలు కనడం. కలలు కనడాన్ని ఏమంటాం? అది తెలిస్తే ఈజీ అన్నమాట. సో కలను డ్రీమ్ అంటాం. కళ కనడాన్ని కూడా డ్రీమే అంటాం. దానికి ఇంగ్ కలపాలి కాబట్టి డ్రీమింగ్ అవుతుంది. ఐ హ్యావ్ బీన్ డ్రీమింగ్.
ఎవరి గురించి? నీ గురించి, అంటే అబౌట్ యూ. ఐ హావ్ బీన్ డ్రీమింగ్ అబౌట్ యూ. ప్రతి రాత్రి అంటే ఎవ్రీ నైట్. ఐ హావ్ బీన్ డ్రీమింగ్ అబౌట్ యూ ఎవ్రీ నైట్. నిన్ను పొందినందుకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఐ హావ్ బీన్ ఇక్కడ యాక్సిడెంట్ ఇది భావించడం. సో భావించడం నాకు ఫీల్ అంటాం. ఫీల్ ఇంగ్ కలపాలి కాబట్టి ఫీలింగ్ అవుతుంది. ఐ హావ్ బీన్ ఫీలింగ్, రైట్. అదృష్టంగా అంటే ఐ హావ్ బీన్ ఫీలింగ్ లక్కీ. ఐ హావ్ బీన్ ఫీలింగ్ లక్కీ. నిన్ను పొందినందుకు. టు హ్యావ్ యూ అంటే నిన్ను పొందడం అని అర్థం. పొందడాన్ని మనం హ్యావ్ అంటాం. టు హ్యావ్ యూ. ఐ హావ్ బీన్ ఫీలింగ్ లక్కీ టు హ్యావ్ యూ. త్వరలో నిన్ను చూడాలని ఆశిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ హ్యావ్ బీన్ రాయాలి. ఐ హ్యావ్ బీన్ యాక్షన్ ఏంటిది? ఆశించడం. ఆశించడాన్ని ఏమంటాం? హోప్. సో దానికి ఇంగ్ కలపాలి కాబట్టి హోపింగ్. ఐ హ్యావ్ బీన్ హోపింగ్. దేనికి హోపింగ్ చేస్తున్నాను నేను? చూడడానికి, అంటే టు సీ. ఐ హ్యావ్ బీన్ హోపింగ్ టు సీ. ఎవరిని? నిన్ను. యూ. ఎప్పుడు? త్వరలో, అంటే సూన్. ఐ హ్యావ్ బీన్ హోపింగ్ టు సీ యూ సూన్. ఈరోజు నిన్ను కలవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నేను అంటే ఇప్పుడు ఏం రాస్తాం? ఐ హ్యావ్ బీన్ యాక్సిడెంట్ ఇది ఆశించడం. ఆశించడాన్ని ఏమంటాం? హోప్. సో ఇంగ్ కలపాలి కాబట్టి హోపింగ్. ఐ హ్యావ్ బీన్ హోపింగ్. ఆశించడం హోపింగ్ అంటాం, రైట్. కలవాలంటే టు సీ. ఎవరిని? నిన్ను, అంటే యూ. ఎప్పుడు? ఈ రోజు, అంటే టుడే. సో నేను ఎలా క్వశ్చన్ వేస్తున్నానో, రైట్, అలానే ఆలోచిస్తే మాట్లాడడం చాలా ఈజీ అవుతుంది. ఐ హ్యావ్ బీన్ హోపింగ్ టు సీ యూ టుడే. నిన్ను చూడడానికి నేను రోజులు లెక్క పెడుతూ ఉన్నాను. ఫస్ట్ నేను అంటే ఐ రాస్తాం. ఐ తర్వాత హ్యావ్ బీన్ రాయాలి. హ్యావ్ బీన్ రాస్తూనే యాక్షన్ ని గుర్తుపట్టాలి. ఏంటిది ఇక్కడ యాక్షన్? లెక్క పెట్టడం. లెక్క పెట్టడాన్ని ఏమంటాం? కౌంట్. సో దానికి ఇన్ఫార్మ్ కలిపితే కౌంటింగ్. ఐ హావ్ బీన్ కౌంటింగ్. వేటిని లెక్క పెడుతున్నాను? రోజులు, అంటే డేస్. ఐ హావ్ బీన్ కౌంటింగ్ డేస్. ఎందుకు కౌంట్ చేస్తున్నాను నేను? నిన్ను చూడడానికి. టు సీ, చూడడానికంటే టు సీ. తినడానికంటే టు ఈట్. రావడానికంటే టు కమ్. వెళ్ళడానికంటే టు గో. అలానే ఇక్కడ చూడడం కాబట్టి టు సీ. ఎవరిని? నిన్ను, అంటే యు. టు సీ. ఐ హావ్ బీన్ కౌంటింగ్ డేస్ టు సీ. నీ మెసేజ్ కోసం నేను నా ఫోన్ చూస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్. ఏం చేస్తున్నా నేను? చూస్తున్నా, అంటే చెక్ చేయడం అని అర్థం. యాక్సిడెంట్ చెక్ చేయడం కాబట్టి ఐ హావ్ బీన్ చెకింగ్. ఏం చెక్ చేస్తున్నా నేను? మై ఫోన్. ఐ హావ్ బీన్ చెకింగ్ మై ఫోన్. దేనికోసం? నీ మెసేజెస్ కోసం. కోసం అంటే మనం ఏం రాస్తాం? ఫర్ నీ మెసేజెస్, యువర్ మెసేజెస్. ఐ హావ్ బీన్ చెకింగ్ మై సెల్, మై ఫోన్ ఫర్ యువర్ మెసేజెస్. నీ ప్రేమ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఐ హావ్ బీన్, ఎదురు చూడడానికి ఏమంటాం? వెయిటింగ్. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. ఇక్కడ నీ ప్రేమ కోసం కాబట్టి ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ లవ్. ఓకే. ఈ టెన్స్ పైన క్లారిటీ కోసం మరికొన్ని సెంటెన్స్. నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నాను. ఐ రాయాలి. ఐ తర్వాత ఐఎమ్ రాసి ఐఎమ్ హియర్ అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నానని అంటాం. నేను ఉదయం నుంచిగా ఇక్కడ ఉన్నాను అనుకోండి, అప్పుడేం రాయాలి? ఐ హావ్ బీన్ హియర్ అని రాయాలి. ఐ హావ్ బీన్ హియర్, రైట్. అలానే ఐ హావ్ బీన్ హియర్ సిన్స్ మార్నింగ్, అంటే ఉదయం నుంచి ఇక్కడ ఉన్నాను అర్థం. 2 రోజుల నుంచి ఇక్కడ ఉన్నానంటే ఫర్ 2 days. ఐ హావ్ బీన్ హియర్ ఫర్ 2 days. ఫర్ ద లాస్ట్ 2 days, ఫర్ ద పాస్ట్ 2 days, ఇలా అని చెప్పచ్చు.
ఫర్ ద లాస్ట్ 2 days ఆర్ ఫర్ ద పాస్ట్ 2 days. ఫర్ ద లాస్ట్ 2 days ఐ హావ్ బీన్ హియర్, అంటే నేను ఇక్కడ ఉన్నాను అన్నట్టు. అలానే ఇప్పుడు ఐ ఆమ్ వర్కింగ్ అంటాను. ఐ ఆమ్ వర్కింగ్ అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్నాను అంట. ఇప్పుడు నేను ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ దిస్ కాలేజ్ అని రాశాను అనుకోండి, నేను ఇప్పుడు ఈ కాలేజీలో పనిచేస్తున్నాను అంటే ప్రజెంట్ పనిచేస్తున్నాను. నిన్న పనిచేస్తున్నాను లేదో తెలియదు, రేపు పనిచేస్తాను లేదో నాకు తెలియదు, రైట్? అలా కాకుండా 2 years నుంచి పనిచేస్తున్నాను, 2 months నుంచి పనిచేస్తున్నాను, అలాంటి సందర్భంలోనే మనం హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ వాడాలి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కాలేజ్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కాలేజ్. ఎప్పటి నుంచి? ఫర్ 2 years. ఫర్ 2 years. అంటే సపోజ్ 2024-25 నుంచి పనిచేస్తున్నాను, 2024 నుంచి అనుకోండి, అప్పుడు మనం సిన్స్ 2024 రాయాలి. ఒక డే కానీ, ఒక ఇయర్ కానీ, ఒక మంత్ నేమ్ వచ్చినప్పుడు సిన్స్. అలా కాకుండా 2 days, 3 hours, 4 hours ఒక డ్యూరేషన్ ఉంటే మనం ఫార్వర్డ్. ఈ తేడాను గుర్తుపెట్టుకొని ఈ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఎక్కడ గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుంటే ఈ టెన్స్ చాలా ఈజీ, రైట్? ఇంకా చూడండి, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ మనం వాడాల్సినది హ్యావ్ బీన్ హ్యాస్ బీన్. అప్పటి నుంచి ఇప్పటి దాకా అనే డైలాగ్ గుర్తుపెట్టుకోండి. అప్పటి నుంచి ఇప్పటి దాకా, అప్పటి నుంచి ఇప్పటి దాకా. ఇకపై కూడా, ఇకపై కూడా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాగార్జున చిన్నప్పటి నుంచి సినిమాలో నటిస్తూ ఉన్నాడు. అంటే చిన్నప్పుడు నటించడం స్టార్ట్ చేశాడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సినిమాలు తీస్తూనే ఉన్నాడు. రాబోయే రోజులు కూడా సినిమాలు వస్తూనే ఉంటాయి, అతను తీస్తూనే ఉంటాడు. ఇలాంటి సందర్భాలకు మాత్రమే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని వాడతాం. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ వాడాలి. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ వాడినప్పుడు వర్బ్ ఇంగ్ ఫామ్ లో రాయాలి. అయితే ఇక్కడ హ్యావ్ బీన్ హియర్ అని రాస్తాం, ఇక్కడ వర్బ్ ఇంగ్ ఫామ్ ఏం లేదు, రైట్? ఇక్కడ యాక్షన్ లేదనమాట. ఉన్నాను అంటే బీన్ రాస్తాం అంతే. లవింగ్, వెయిటింగ్, రైట్, డ్రీమింగ్ అది యాక్షన్ అన్నమాట. జస్ట్ ఉండడం అనేది యాక్షన్ కాదు, అది ఓన్లీ స్టేట్.